కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొంటున్న శ్రమ, ఇబ్బంది చూసి దేవుడు నన్ను మర్చిపోయాడేమోనండి, నాకు న్యాయాన్ని ఆయన చేయట్లేదు, నాకు అన్యాయం జరుగుతుంది, నా కుటుంబస్తులు నాకు అన్యాయం చేస్తుంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, నా ఉద్యోగం విషయంలో చాలా అన్యాయం జరిగింది, నా చుట్టూ ఉన్న వారందరూ కూడా నాకు న్యాయం చేయలేదు, నా తల్లిదండ్రులు నాకు న్యాయం చేయలేదు, లేదా నా బిడ్డలు నాకు న్యాయం చేయలేదని ఎందుకంటే దేవుడు మౌనంగా ఉన్నాడని కొన్నిసార్లు ప్రశ్నలు వస్తూ ఉంటాయి, సహజమే. అయితే దేవుడు ఆయన న్యాయ విధులను బట్టి దేవుని బిడ్డలు సంతోషించాలంట. దేవుని నిర్ణయాలు ఎప్పుడూ తప్పు కాదు. ఒకవేళ ఆ క్షణంలో నువ్వు ఓడిపోయినట్టు కనబడినా, ఆ క్షణంలో నీకు అన్యాయం జరుగుతున్నట్టు కనబడినా, దేవుని ఉద్దేశాలకు నీ జీవితాన్ని సమర్పించుకోవడం ద్వారా దేవుడు నీ జీవితంలో జరుగుతున్న కీడంతటిని కూడా ఒక రోజున మేలుగా మార్చడానికి సామర్థ్యం కలిగినవాడు. ఇది నమ్మడం కొంచెం కష్టమే కావచ్చు, కానీ విశ్వాస నేత్రాలతో దేవుని యొక్క ప్రణాళికలు మనం చూడగలిగితే దేవుని లేఖనాల్లో అనేక చోట్ల ఇదే విషయం బహిర్గతమైంది. యోసేపు జీవితంలో జరిగింది అది కాదా? సొంత అన్నలే యోసేపుని తీసుకెళ్లి గోతులో పడేస్తే, వర్తకులకు అమ్మేస్తే, ఒంటరివాడిగా